న్యూ యంగ్ కంపెనీ క్యూర్సెల్ ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ను ఎంతోమంది చూశారు. అయితే న్యూ యంగ్ కంపెనీ అద్భుతమైన ప్రోడక్ట్స్ని మన ముందుకు తీసుకొని వస్తుంది. ఇంతకుముందు ఒకటే క్యూర్సెల్ ఉండే, ఇప్పుడు రాను రకరకాల ప్రోడక్ట్స్ని మన ముందుకు తీసుకొస్తుంది. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రోడక్ట్ పేరు బ్లాస్ట్ స్టెమ్ సెల్. స్త్రీ పురుషుల్లో సెక్స్ సామర్థ్యాలను, సుఖవంతమైన దాంపత్య జీవితాన్ని అందిస్తుంది. మజిల్స్పై, వెయిన్స్పై పనిచేసి మనిషి ఇమ్యూనిటీని బూస్ట్ చేసి శక్తివంతంగా ఉండే విధంగా చేస్తుంది. కాబట్టి దీని గురించిన అద్భుతమైన వివరణ ఈ వీడియోలో ఉంది. ఇది ఎలా పనిచేస్తుంది, ఎవరెవరికి పనిచేస్తుంది, ఎవరెవరు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అన్ని డీటెయిల్స్ దీనిలో ఉన్నాయి. ఇది బ్లాస్ట్ స్టెమ్ సెల్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీని గురించిన అద్భుత వివరణ ఈ వీడియోలో ఉంది. వినండి, చూడండి. ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. రెండు పిఈ అంటే ప్రీమెచ్యూర్డ్ ఎజాకులేషన్ అని అంటారు. ఆ తర్వాత లో స్పెర్మ్ క్వాలిటీ అంటే క్వాలిటీ అనేది స్పెర్మ్కి ఉండాల్సినంతగా ఉండకపోవడం. ఆ తర్వాత స్పెర్మ్ దీంట్లో ఏదైతే ఉందో దీంట్లో సుఖకణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండాల్సినంతగా ఉండకపోవడం, ఉన్నా కూడా సరిగ్గా కదలలేకపోవడం, వీటి వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలు కలగకపోవడం అనేటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి బేస్ వచ్చేసి దీంట్లో నుంచి స్టార్ట్ అవుతాయండి. అంటే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ ఏమిటి అని అంటే మొదటిది లిబిడోని ఇంప్రూవ్ చేయడం, ఆ తర్వాత ఈడీపీఈ లో స్పెర్మ్ క్వాలిటీ వీటన్నిటిని కూడా అడ్రస్ చేసేటటువంటి ఒక కాంబినేషన్ కావాలి సార్. అదే కాంబినేషన్ మనం ఈ రోజున మన న్యూ యంగ్ ప్రౌడ్లీ ప్రెజెన్స్ అండి బ్లాస్ట్ స్టెమ్ అండి. అటువంటి ఒక కాంబినేషన్తో ఏ కాంబినేషన్ అయితే మనల్ని మన లైఫ్లో మన పార్ట్నర్తో మనకి సంతోషాన్ని తీసుకొచ్చి పెడుతుందో అటువంటి ఒక కాంబినేషన్తో మన ముందుకు రావడం అనేది జరిగింది. ఓకేనా? ఆ కాంబినేషన్ వచ్చేసి ఈ రోజున చూడండి సార్, ఇక్కడ ఉంది కార్డిసెప్స్ మిలిటారిస్ అనేటటువంటిది ఒకటి, జావిత్రి, అశ్వగంధ, అకార్కర, ఆ తర్వాత గోక్రు, తర్వాత సఫేద్ ముస్లి, ఆ తర్వాత కాంచ్ బీజ్, ఆ తర్వాత డెక్స్ట్రోస్. ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అండి, అన్ని కూడా న్యాచురల్ అండి, టైం టెస్టెడ్ అండి, సైన్స్ బ్యాక్డ్ అండి, అండ్ ఎఫెక్టివ్ అండి. టైం టెస్టెడ్ ఎందుకు చెప్పానంటే సార్ చూడండి, మనం ఏదైతే మెడికేషన్ గురించి మనం మాట్లాడుకున్నా జనాలు అందరికీ తెలిసింది ఏంటి అంటే ఇవన్నీ కొన్ని వెనకాల ఉంటాయండి. ఇది ఫ్రంట్ పుట్లో లేవు మన ఇండియాలో కానీ మన ప్రపంచంలో కానీ, ఇవన్నీ కూడా బ్యాక్ పుట్లో ఉన్నాయి. ఫ్రంట్ పుట్లో ఉన్న దాని గురించి అందరికీ తెలిసిందండి. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి 5,000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదాలో చైనాలో ఫస్ట్ స్టార్ట్ అయిందండి. 5,000 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారు. అది ఇప్పటికీ వాడుతున్నారు. దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉన్నాయి. అన్ని రీసెర్చ్లో అది గెలుచుకుంటూ వస్తుంది. కానీ కొన్ని ప్రోడక్ట్స్ అండి, నేను ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పినట్టు గుర్తు, ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఫార్మాలకు వచ్చినప్పుడు సిమెటిడిన్ అనేది మన యాసిడ్ ప్రాబ్లమ్కి వాడేవాళ్ళు. సిమెటిడిన్ మంచిది కాదు. ఆ తర్వాత ఇంకో కొత్తది వచ్చింది, ర్యాంటిడిన్ వచ్చింది. ఇప్పుడు సిమెటిడిన్ లేదు, ఇప్పుడు ర్యాంటిడిన్ కూడా లేదు. దానికి బదులుగా ర్యామెప్రజోల్ అని, ఓమెప్రజోల్ అని ఇంకా చాలా వచ్చినాయి అనమాట. కానీ ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ రిజల్ట్స్ ఇస్తున్నటువంటి, రిజల్ట్ ఇవ్వకపోతే ఎవరు వాడరు కదండి దాన్ని, కానీ ఆ రిజల్ట్స్ ఇస్తున్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ ఈ రోజున మన బ్లాస్ట్ లో ఇవ్వడం ద్వారా ఒక రేషనల్ కాంబినేషన్ ని అన్ని న్యాచురల్ టైం టెస్టెడ్ అండ్ సైన్స్ బ్యాక్ అండ్ ఎఫెక్టివ్ గా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవ్వడం ద్వారా మన ప్రోడక్ట్ ని ఒక డిస్టింక్ట్ ప్రోడక్ట్ గా నిలబెట్టినటువంటి న్యూ యంగ్ కి ఈ కాంబినేషన్ ని డిజైన్ చేసినటువంటి వాళ్ళకి. ఇప్పుడు నేను ఇందాక బ్రాకెట్ లో వీకే అని పెట్టానండి. వీకే అంటే ఏంటి అని అంటే వాజీకరణి, అంటే ఆయుర్వేదంలో కేటగిరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం వాడేటువంటి టాబ్లెట్స్ కూడా ఇది బీపీ టాబ్లెట్లని, డయాబెటిక్ టాబ్లెట్లని కేటగిరీలు ఉంటాయి కదా. అలాగే ఆయుర్వేదంలో కూడా ఒక కేటగిరీ ఉందండి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటటువంటి సిస్టమ్ యొక్క కేటగిరీ ఒకటి ఉంది, దాన్ని వాజీకరణి అంటారు. అంటే వాజీకరణిలో కేటగిరీలో ఉండేటటువంటి మందులన్నీ దేని మీద పనిచేస్తాయంటే మన యొక్క ఈ సామర్థ్యం మీద, ఈ పెంచేదాని మీద, లిబిడోని పెంచేదాని మీద, వాటన్నిటి మీద పనిచేసేటటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కేటగిరీలు వచ్చేసి వాజీకరణి అంటారు అనమాట. అందులో ఇప్పుడు మనకు ఉన్నటువంటి 7లో దాదాపు 4 మనకి వాజీకరణి కేటగిరీ ప్రోడక్ట్ కాంబినేషన్ ఉండడం అనేది దట్ ఈస్ ది రేషనాలిటీ అండి. ఓకేనా? ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది మన కాంబినేషన్ లో అన్నిటికంటే విలువైనది ఏది అని అంటే కార్డిసెప్స్ అండి. ఇది వచ్చేసి 5,000 సంవత్సరాల నుంచి ఇది మన మెడిసినల్ దీంట్లో వాడుతున్నారండి. 5,000 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ చైనాలో నుంచి వచ్చింది సార్. ఆ తర్వాత మన ఆయుర్వేదంలో కూడా దీన్ని తీసుకోవడం అనేది జరిగింది. అది కూడా దాదాపు 3,000 సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నారు. దీన్ని హిమాలయన్ వయాగ్రా అని చెప్పి కొత్తగా, అంటే వయాగ్రా ఇంతకు ముందు రానప్పుడు ఇది పెట్టలేదండి. ఇది వయాగ్రా ఎప్పుడైతే వచ్చిందో కొన్ని రీసెర్చ్లు ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దీనికి ఈ పేరు పెట్టడం అనేది జరిగింది అనమాట. ఏదైతే ఇది ఉందో ఈ ప్రోడక్ట్ ఉందో దానికి అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఆయుర్వేద దీన్ని ఎలా నమ్ముతుందంటే సార్, ఇది ఒక వైటాలిటీని, విగర్ని బూస్ట్ చేసేటటువంటిది, లిబిడోని బూస్ట్ చేసేటటువంటిది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని, ఆ తర్వాత ప్రీమెచ్యూర్డ్ ఎజాకులేషన్ వీటన్నిటిని కూడా కర్బ్ చేయగలిగినటువంటి ఒక హెర్బ్ అనేటువంటిది గుర్తిస్తుంది అనమాట. ఇది ఒక సెపరేట్ టైప్ ఆఫ్ ఇదండి. ఇదేంటి అంటే యాక్చువల్గా బై నేచర్ ఏంటి అంటే ఒక మష్రూమ్, పుట్టగొడుగు లాంటిది. కానీ ఇది దేని మీద పెరుగుతుంది అంటే దాదాపు 3,800 మీటర్ల అంటే సముద్ర మట్టానికి. ఇది కింద మామూలుగా మన వాతావరణంలో పెరగదండి. ఇది కేవలం ఆ వాతావరణంలోనే పెరుగుతుంది అనమాట. అది కూడా ఎక్కడ పెరిగింది అంటే ఒక స్పెసిఫిక్ స్పీషీస్ ఆఫ్ క్యాటర్పిల్లర్ అంటే గొంగళ పురుగు, దాని యొక్క లార్వా మీద పెరుగుతుంది. ఇంకెక్కడ పెరగదు, నేల మీద పెరగదు. ఆ లార్వా మీద అది పెరుగుతూ ఆ లార్వాని తినేస్తుంది. ఆ లార్వాలో నుంచి సీతాకోక చిలుక రానియకుండా ఇది ఇచ్చేయడం జరుగుతుంది అనమాట.
అటువంటి అరుదుగా దొరికేటటువంటి దీంట్లో అంత అరుదైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సార్, కంటెంట్స్ ఉన్నాయి. అవి మనకి కావాల్సినటువంటి అన్నమాట ఇవి. ఆ తర్వాత ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే సార్, ఇది ఎంత విలువైందని అంటే రీసెంట్గా ఈనాడు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది సార్. అదేంటి అంటే నాగాలాండ్ ఏరియాలో మాట్లాడితే చైనా వాళ్ళు మన దాని మీద మనల్ని కవ్విస్తూ మన దాంట్లో భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటాకులు జరుగుతూ ఉంటాయి. దేనికోసం అంటే ఈ కార్డిసెప్స్ కోసమే అనేటువంటిది ఒక న్యూస్ ఒకటి రావడం అనేది జరిగింది. ఇది అంత విలువైంది అనమాట. ఓకేనా. ఇకపోతే ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కార్డిసెప్స్ అనగా మనం సిస్టమ్ గా తీసుకోవడం అనేది జరిగితే అది ఏం చేస్తుంది అంటే ఇట్ డైరెక్ట్లీ ఎన్హాన్సెస్ ది లెవెల్స్ ఆఫ్ LH అండ్ టెస్టోస్టెరాన్ అండి. LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అనమాట. ఇది ఎట్లాంటిది, ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా ఇన్ఫెర్టిలిటీ ఉందన్నా, ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది అన్నా కూడా డాక్టర్లు మనకి రాసి ఇచ్చేటటువంటి టెస్ట్ అనమాట. ఇది అంత ఇంపార్టెంట్ LH అన్నది. దాని యొక్క ఇవేవైతే ఉన్నాయో వాల్యూస్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు డయాబెటిక్ ఉంది అని అంటే దానికి ఒక వాల్యూ ఉంది కదా, వాల్యూస్ ఉన్నాయి కదా, 140, 100, బిఫోర్, పోస్ట్, ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే LH ఉండేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క లిబిడోని, మన యొక్క ప్రాబ్లమ్ ని అడ్రస్ చేసేటటువంటిది అనమాట. అది అదేవిధంగా టెస్టోస్టెరాన్, ఈ రెండింటిని కూడా డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేయడం ద్వారా వాటి యొక్క లెవెల్స్ మన బ్లడ్ లో పెంచడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఆ లిబిడోని ఇవ్వడం కానీ మిగతా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇది అదొక్కటే చేసి ఊరుకోదు సార్, ఇది ఎక్స్క్లూజివ్ అనమాట. ఇది సింగిల్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. కానీ ఈవెన్ దెన్ వీ హావ్ గివెన్ ది సపోర్టింగ్ ఆల్సో. ఇక్కడ ఏమో ఇక్కడ ఇది ఇంకేం చేస్తుంది అంటే స్పెర్మ్ కౌంట్ ని, స్పెర్మ్ యొక్క క్వాలిటీని, స్పెర్మ్ యొక్క విస్కాసిటీని, స్పెర్మ్ యొక్క మొటిలిటీని, లోపల ఉండేటటువంటి శుక్రకణాల యొక్క మొటిలిటీ మూవ్మెంట్ ఏదైతే ఉందో వాటిని కూడా ఇది ఇచ్చేస్తుంది, కరెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా పినైల్ మజిల్స్ లోకి బ్లడ్ ఫ్లోని పెంచడం ద్వారా అంగస్తంభనం ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్ చేస్తుంది. అలా సపోర్ట్ చేయడం ద్వారా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని ఎరాడికేట్ చేస్తుంది. అదేవిధంగా ఫిజికల్ పెర్ఫార్మెన్స్ అంటే ఇందులో వీళ్ళు చూసేది VO2 max అండి. VO2 max అంటే ఏంటి, మనం ఆక్సిజన్ లోపలికి పీల్చుకుంటున్నామండి. కానీ అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ml ఆక్సిజన్ ని మనం పీల్చుకున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎంత దాన్ని ఉపయోగించుకుంటున్నాము అని అన్నదాన్ని VO2 అనేటటువంటి దాంతో కొలుస్తారనమాట. ఇది మాక్సిమం ఎప్పుడు మీరు ఉపయోగించుకోగలుగుతారు అని అంటే ఎప్పుడైతే యూజ్ దిస్ కార్డిసెప్స్ అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే వ్యక్తికి స్టామినా పెరుగుతుంది. ఓకేనా, ఆ విగర్ అనేటటువంటిది పెరగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇది వీటన్నిటిని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నిటికీ కారణమైనటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎరాడికేట్ చేస్తుంది సార్. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి. ఆ తర్వాత కిడ్నీ ఫంక్షన్ చాలా రకాలైనటువంటి బేసిక్ గా ఇది మన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేయగలిగినటువంటి సింగిల్ ఇంగ్రీడియంట్. కానీ దీనికి సపోర్ట్ చేస్తూ మనం ఇంకా కొన్ని వాటిని మనం తీసుకోవడం అనేది జరిగింది. అందులో ఇంకొక వాషీకరణి ఇది వచ్చేసి ఇంగ్రీడియంట్ వచ్చేసి జావిత్రి సార్. ఇది కూడా ఏం చేస్తుంది అని అంటే మనలో ఆ కోరికని పెంచేటట్టు చేస్తుంది. కోరికని పెంచడమే కాకుండా నా జాతకంలో శుక్రుడు సరిగా లేదు, శని దశలో ఉంది అన్నారు. నా జీవితం ఇట్లే ఉండిపోనా సార్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచుతుంది అనమాట. వైటాలిటీ అండ్ స్ట్రెంత్ ఇది ఇద్దరికి పనికి వస్తుంది సార్, లేడీస్ అండ్ జెంట్స్ కి ఇద్దరికి పనికి వస్తుంది అనమాట. అదేవిధంగా ఏదైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రిమచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిని ఇది అడ్రస్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇంకొకటి ఏంటి అంటే అశ్వగంధ సార్. దీని గురించి అయితే మనకు తెలుసు, ఇది అడాప్టోజన్ హెర్బ్ అనమాట. అడాప్టోజన్ అంటే ఏంటి, మన బాడీలో జరిగేటటువంటి నార్మల్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా హోమియోస్టాసిస్ అని చెప్పి, ఆ హోమియోస్టాసిస్ కి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఆ హోమియోస్టాసిస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి. హోమియోస్టాసిస్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మన బాడీలో జరిగేటటువంటి నార్మల్ అన్ని కూడా జరుగుతాయి అనమాట. అలా జరిగేటట్టుగా చేసేటటువంటి ఒక హెల్ప్ అనమాట ఇది. అది ఎప్పుడైతే హోమియోస్టాసిస్ కరెక్ట్ గా జరుగుతుందో మన బాడీలో రిలీజ్ అవ్వాల్సినటువంటి హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా రిలీజ్ అవుతాయి. అప్పుడు హ్యాపీ హార్మోన్స్ దగ్గర నుంచి తీసుకొని మనకి మేల్ హార్మోన్స్ దాకా అన్ని కరెక్ట్ గా రిలీజ్ చేయడం ద్వారా ఈ అశ్వగంధ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట మన ఈ ప్రాబ్లమ్ లో. ఓకేనా. ఆ తర్వాత అకార్కరాన్ అండి, ఇది కూడా వాజీకరణి యొక్క కేటగిరీలోకి వచ్చేటటువంటిది అనమాట. ఇది ఆల్కలమైడ్స్ అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇంగ్రీడియంట్ ని ఇవ్వడం ద్వారా మన బాడీలో కలగాల్సినటువంటి LH అండ్ ఇది ఉంది కదా టెస్టోస్టెరాన్, వీటి యొక్క లెవెల్స్ పెంచడం ద్వారా మన బాడీలో ఈ వీటిని పెంచడం అనేది జరుగుతుంది అనమాట. ఇది లిబిడోని, ఆ తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని, ఆ తర్వాత ప్రీమెచ్యూర్డ్ ఎజాకులేషన్, ఆ తర్వాత గోక్రూగ సార్. ఇది కూడా ఒక పొటెంట్ ఎఫ్రోడయాజిక్ అనమాట. గోక్రూ అనేది నథింగ్ బట్ మనందరికీ తెలిసిన పల్లేరుగాయలు అంటారు కదా, పల్లెటూళ్ళలో వీటి గురించి బాగా తెలుసు అండి. పల్లేరుగాయలు అంటారు, దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ అనమాట ఇది కూడా మనకి రిప్రొడక్టివ్ హెల్త్ ఏదైతే ఉందో మేల్ ఫిమేల్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని చేయడం ద్వారా లిబిడో, EDP వీటన్నిటిని కూడా అడ్రస్ చేస్తుంది అనమాట. అదేవిధంగా సఫేద్ ముస్లి, ఈ రోజున మనం చూసుకుంటే సార్ సఫేద్ ముస్లిని సింగిల్ ఇంగ్రీడియంట్ గా కూడా ఈ ప్రాబ్లమ్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అటువంటి ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా ఒక అడాప్టోజన్. అడాప్టోజన్ అంటే ఇందాక చెప్పాను కదా సార్, మన బాడీ యొక్క నేచురల్ ప్రాసెస్ ని ప్రమోట్ చేసేది, అంటే హోమియోస్టాసిస్ ని ప్రమోట్ చేసేది అనమాట. అది జరిగింది అని అంటే మిగతావన్నీ కూడా కరెక్ట్ గా జరిగేటటువంటి ఇది అనమాట. ఇకపోతే ఇంకొకటి కాంచ్ బీజ్ అనమాట. ఇది కూడా ఒక చిన్న ఇంగ్రీడియంటే కానీ సార్ దీని యొక్క ఉపయోగం మాత్రం చాలా ఎక్కువ సార్. ఇది ఏదైతే ఉందో డోపామిన్ అనేటటువంటి ఏదైతే ఉందో దాని ప్రీకర్సర్ వచ్చేసి ఎల్డోపా అంటారు అనమాట. అంటే ఎల్డోపా మన బాడీలో ఉంది అని అంటే దీని నుంచి వచ్చేదే డోపామిన్, కాబట్టి మన బాడీలో డోపామిన్ వస్తుంది. డోపామిన్ అనేది హ్యాపీ హార్మోన్. హ్యాపీనెస్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఈ కోరికలు కలగడం అనేది జరుగుతుంది, ఈ మూడ్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది, దాంట్లో మోటివేషన్ అనేది రావడం జరుగుతుంది, దానివల్ల లిబిడో పెరగడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో టెస్టోస్టెరాన్ యొక్క లెవెల్స్ కూడా పెరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా ఇక స్పెర్మ్ యొక్క కౌంట్ ని, క్వాలిటీని పెంచడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు మన దాంట్లో డెక్స్ట్రోజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది సార్. ఇది ఎందుకు ఇచ్చారు డెక్స్ట్రోజ్? డెక్స్ట్రోజ్ ఏమీ ఎఫ్రోడైజియా కాదు.
సెక్స్ పొటెన్సీని పెంచేది కాదు. మరి ఎందుకు ఇచ్చారు అని అంటే ఏవైతే ఇంగ్రీడియంట్స్ మనం ఇస్తున్నామో సార్ దానికి అబ్జర్వ్ అవ్వడానికి కావాల్సినటువంటి శక్తి ఇచ్చేటటువంటి ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట ఇది అడ్రసింగ్ ఎనర్జీ రిలేటెడ్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో, అంటే మనం తీసుకోవడానికి మనం తీసుకుంటున్నాం సార్, కానీ అది అబ్జర్వ్ అయ్యేటటువంటి ప్రాసెస్ లో, అది యూటిలైజ్ అయ్యేటటువంటి ప్రాసెస్ లో, అది సెల్ ఉపయోగించుకోవాలి అని అంటే మన క్యూ సెల్ లో కూడా మనకి Q10 అనేది ఇవ్వడం అనేది జరిగింది. దానికి కూడా సోర్స్ ఇదే సార్. ఏవైతే మన ఇంగ్రీడియంట్స్ మనం యూటిలైజ్ చేసుకోవాలో వాటిని యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ రావడం అనేది మెయిన్ అనమాట. అందులో డెక్స్ట్రోజ్ ఎందుకు ఇచ్చారు అని అంటే సార్ మన బాడీకి 3 రకాలైనటువంటి ఎనర్జీస్ కావాలి సార్. 3 రకాలైనటువంటి, ఒకటి కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేది, ఒకటి 2 ప్రోటీన్ నుంచి వచ్చేది, 3 ఫ్యాట్ నుంచి వచ్చేది. కానీ కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది నరాలకు సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఎనర్జీ అనమాట. నరాలు తీసుకునేది ఆ కార్బోహైడ్రేట్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీని తీసుకోవడం అనేది జరుగుతుంది. అటువంటి ఒక స్పెసిఫిక్ ఎనర్జీని ఇక్కడ మనకు జరిగేటటువంటి ఈ మొత్తం ఎంటైర్ ప్రాసెస్ కూడా దాని మీద జరుగుతుంది. కాబట్టి ఈ నరాల మీద జరిగేటటువంటి దీంట్లో దానికి స్పెసిఫిక్ అయినటువంటి ఎనర్జీని ఇవ్వడం ద్వారా మన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా యూటిలైజ్ అయ్యేటట్టు చూడడానికి కలిపినటువంటి ఒక ఎక్సలెంట్ ఇదనమాట. సార్ లైఫ్ ఈజ్ ఫర్ వన్స్ అండి. నేను ఎప్పుడు చెప్పేటటువంటిది ఒకటే, ఈ లైఫ్ లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ మనం నెగ్లెక్ట్ చేసి మనం ఏదైతే ముందుకెళ్తున్నామో ఇంతకంటే బెటర్గా ఉండేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి చోట మనం ఆగిపోయాము. లేదు, ఇంతకంటే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, ఇంతకంటే ఎక్కువగా మనం ఆనంద పెట్టేటటువంటి మన పార్ట్నర్ని ఆనంద పెట్టేటటువంటి ఒక ఇది ఉంది, ప్రాసెస్ ఉంది, ఇందులో డెవలప్ అయ్యేటువంటి ఇది ఉంది. మన వీవోటుని పెంచేది, మన యొక్క లిబిడోని పెంచేది, మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ మనకి ఈ ఆరోగ్యాన్ని, ఈ హ్యాపీనెస్ అనేటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ సార్ ఇది. ఇట్ అవాయిడ్స్ యువర్ డెసిషన్ అండి. నేను చెప్పాను కదా, వి డోంట్ నో, వి డోంట్ యాక్సెప్ట్, నాకు తెలియదు, నేను ఒప్పుకోను అనేటటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో నుంచి మనం బయటకు వచ్చి మనం ఇంతకంటే బెటర్ గా ఉండటం వల్ల మన రిలేషన్స్ బాగుంటాయి, మన యొక్క బాడీ యొక్క ఆరోగ్యం ఏదైతే ఉందో అది బాగుంటుంది, ఇవన్నీ బాగుంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కసారి కనుక మీరు దీనికి ఇచ్చేస్తే సార్, యూఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ది లవ్ అండ్ అఫెక్షన్ ఇన్ రిలేషన్షిప్స్ విత్ యువర్ వైఫ్ అండ్ విత్ యువర్ స్పౌస్ అండి. ఓకేనా? ఇఫ్ యూ డిసైడ్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, న్యూ యంగ్ ఈజ్ ఆస్కింగ్ యూ అండ్ లెట్ yourself blast them, give you the pleasure in your life and bring the happiness into your life అన్నమాట. కాబట్టి దయచేసి ఈ ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేసేటప్పుడు కానీ, ఈ ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు కానీ, ఇది చాలా పర్సనల్ ప్రాబ్లం అండి. ఇది చాలా పర్సనల్ అనమాట. అందరితో చివరికి డాక్టర్ తో కూడా దీన్ని పంచుకోవడం అన్నది జరగదన్నమాట. డాక్టర్ తో కూడా వాళ్ళు షేర్ చేసుకోవట్లేదు. అందుకనే ఈ ప్రాబ్లం ఇంకా పెరుగుతూ వస్తుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఒక చివరిగా నేను ఒక మాట చెప్తానండి. దేర్ హ్యాస్ బీన్ ఏ సర్వే అండి, ఒక సర్వే కండక్ట్ చేయడం అన్నది జరిగింది. ఈ సర్వేలో ఈ రిలేషన్షిప్స్ లో, భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి రిలేషన్షిప్స్ లో ఈ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవడానికి ఇందాక నేను చెప్పినట్టు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏదైతే చెప్పాడో, ఈ రిలేషన్షిప్ కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ లైఫ్ లో కరెక్ట్ గా ఉండాలి అని అంటే వాళ్ళ మధ్యలో ఉండాల్సినటువంటి లిబిడో అండ్ అదర్ ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలి. అప్పుడే వాళ్ళ యొక్క లైఫ్ సక్రమంగాను, హ్యాపీగాను, ఏ రకమైనటువంటి హడిల్స్ లేకుండా వెళ్తుంది, ఎటువంటి ఇవి జరగదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. దాని మీద తీసుకొని ఒక సర్వే తీశారంటే, ఇది వరల్డ్ మొత్తం తీశారు, ఈవెన్ ఇండియాలో కూడా తీశారండి. ఇండియాలో కూడా తీసినప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, ఒక భార్యాభర్తలు వాళ్ళకి ప్రైవసీ ఉంది, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళకి అన్ని ఉన్నాయండి. కానీ ఈవెన్ దెన్ దే ఆర్ మీటింగ్ ఓన్లీ 52 times ఇన్ ఏ ఇయర్ అండి. అంటే ఆ రకమైనటువంటి ప్రాబ్లమ్, ఈ రోజు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్, ఈ రోజు మన లైఫ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చేసి మన లైఫ్ లో నుంచి ఈ ఆనందాన్ని బయటకు తీస్తున్నాయి సార్. ఈ ఆనందాన్ని మళ్ళీ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు యువర్ లైఫ్ అండి. మీ యొక్క పార్ట్నర్తో, మీ యొక్క లైఫ్లో, మీ యొక్క ఫ్యామిలీలో హ్యాపీనెస్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అంటే దిస్ ఈజ్ ఎ మస్ట్ అండి. దిస్ ఈజ్ ఎ మస్ట్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి సార్. సరే, ఇవాళ నేను చెప్పినటువంటి టాపిక్ కొంచెం ట్రికీ టాపిక్ అండి. ఎందుకంటే దీన్ని ఇలా కాకుండా ఇంకొక రకంగా చెప్పడానికి ట్రై చేస్తే ఇంకొక రకమైనటువంటి, నేను మాట్లాడినంత సైన్స్ అండి. ఇట్ ఈస్ సైన్స్. ఒక డాక్టర్తో మనం కూడా ఒక హెల్త్ కన్సల్టెంట్ కింద లెక్క, ఇన్ అదర్ వర్డ్స్ అండి, డాక్టర్ కిందే లెక్క. మనం డాక్టర్ అని చెప్పి క్లెయిమ్ చేయలేము, కానీ వీఆర్ హెల్త్ కన్సల్టెంట్స్. మనతో కూడా ఎవరు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి చెప్పకపోవడం అన్నది ఎంత తప్పు, మనం వాటిని అడ్రస్ చేయకపోవడం అనేది మన వైపు నుంచి కూడా ఎంత తప్పు. వాళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పకపోయినా సరే ఈ సబ్జెక్ట్ మనం ముందు పెట్టేటప్పుడు ఎవరిని కూడా అటాక్ చేసినట్టు కాకుండా, డిమినిషింగ్ గా కాకుండా, హేళన చేసినట్టు కాకుండా, లేకపోతే ఇంకో రకంగా కాకుండా దీన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో కనుక మీరు ప్రొజెక్ట్ చేస్తే, నేను చెప్తున్నానండి, ఎంతమంది తీసుకోవడం ద్వారా మీరు డైమండ్, సిల్వర్ అయ్యారో వాళ్ళందరూ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రోడక్ట్ ఉన్నటువంటి దమ్ అట్లాంటిది, ఈ ప్రోడక్ట్ ఉన్నటువంటి ప్రివలెన్స్ యొక్క ఇదేదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా, మార్కెట్కి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా మీకు సక్సెస్ వస్తుంది. ఇది మార్కెట్కి ఇవ్వాల్సినటువంటి ప్రోడక్ట్ సార్ ఇది. ఈ ప్రోడక్ట్ ని మీరు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ సెకండ్ టు ది డైమండ్ అనమాట. అటువంటి ఒక ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ ని మీరు తీసుకోవడం ద్వారా, ప్రమోట్ చేయడం ద్వారా మన యొక్క సక్సెస్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. ఇది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ స్టెమ్ బ్లాస్ట్ అనమాట, బ్లాస్ట్ స్టెమ్. ఓకేనా? ఇకపోతే మన రెండో ప్రోడక్ట్ కూడా ఉంది సార్. రెండో ప్రోడక్ట్ ఏంటి, దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం సార్. ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనం ఈ కొత్తగా వచ్చినటువంటి 3 ప్రోడక్ట్స్ లో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నది, ఆల్రెడీ నీడ్ ఉన్నది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఒక మార్కెట్ ఏదైతే ఉందో దాంట్లో అయోనియాని తీసుకోవడం జరిగింది. వాటిని మనం సక్సెస్ఫుల్ గా ఏంటి దీనికి ఎంత ఇది ఉందా అనేటటువంటి అందరూ కూడా, మార్కెట్ అంతా కూడా మనం ఏం చేసినా కూడా మార్కెట్ ముక్కు మీద వేలేసుకుంటుంది, అది వేరే సంగతి. మనం తీసుకొస్తున్నటువంటి సక్సెస్ లైవ్ స్ట్రీమ్ అంటే దాని సంగతే వేరు అనేటటువంటిది మార్కెట్ లో ఆల్రెడీ వచ్చేసింది సార్. అటువంటి సక్సెస్ ని తీసుకుంటున్నటువంటి అయోనియాని, ఆ తర్వాత ఆ సక్సెస్ ని ఇంకా ఎక్కువగా వేరే తీరాలకి మీరు అందరూ తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, అదే రకంగా
మిమ్మల్ని ఇంకొక స్టేజ్కి ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళగలిగినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మన బ్లాస్ట్ స్టెమ్ అండి. దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత మూడో ప్రోడక్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి అని అంటే స్నో స్టెమ్ అండి. ఇది మన యొక్క అపీరెన్స్ ని, బాహ్యంగా వచ్చేటటువంటి మన అపీరెన్స్ ని జనాలందరికీ తెలిసేటట్టు చేస్తుందండి. ఇప్పుడుదాకా నేను చెప్పినటువంటి ప్రోడక్ట్లు ఏవైనా కూడా మన అంతర్గతంగా మన లోపల ఉండేటువంటి ఇష్యూస్ని అటెండ్ అవ్వడం ద్వారా మనల్ని ఆరోగ్యవంతులు చేస్తాయి సార్. కానీ ఇది ఉంది చూశారు, ఇది కేవలం మీకు ఆరోగ్యం అవటమే కాదు, ఇంకొకటి ఏంటి అని అంటే మిమ్మల్ని సొసైటీలో కూడా మీలో వచ్చినటువంటి తేడాని, మీలో వచ్చినటువంటి మార్పుని, మీలో వచ్చినటువంటి అగ్లోని పరిచయం చేయడం ద్వారా చూడండి. ఎప్పుడైనా సరే నా వరకు నేను వెళ్తున్నప్పుడు ఎవరైనా అరే కొంచెం వెయిట్ తగ్గామనుకుంటాను అని అంటే నాకు ఎంత సంతోషం వస్తుంది తెలుసు. నిజంగా నేను చూసుకుంటాను వెయిట్ ఇక్కడ నేనేం తగ్గలేదు, కానీ అతను ఆ మాట అన్నాడు అనుకోండి నాకు ఆనందం వస్తుంది. అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని చూసి ఏంటి నీ ఫేస్ లో ఇలాంటి మార్పు వచ్చింది, చాలా బాగుంది, ఏం వాడుతున్నావు ఏంటి క్రీమ్ ఏమైనా వాడుతున్నావా అని అంటే మరి ఫ్రెండ్స్ అట్లాంటిది ఏమి వాడకుండానే మన ఫేస్ లోకి గ్లామర్ ని, మన ఫేస్ లోకి గ్లోని, మన ఫేస్ లోకి బ్యూటీని తీసుకొచ్చేటటువంటిది ఉన్నదే బ్యూటీ సార్. నేను బ్యూటీ అని కాదు, అలాగే కాదు, ఓకేనా. ఇకపోతే ఈ చర్మం కూడా సార్ మన బాడీలో సార్ అన్నిటికంటే పెద్దది, అన్నిటికంటే పెద్ద ఆర్గాన్ ఏది అని అంటే అన్నిటికంటే లార్జెస్ట్ ఆర్గాన్ వచ్చేసి మన చర్మం అనమాట. అన్నిటికీ లేని కష్టం దీనికి ఒకటి ఉంది, అదేంటి అని అంటే ఇది వాతావరణంతో కూడా ఫైట్ చేయాలి. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్కి ప్రొటెక్షన్ ఉంది సార్, కానీ ఈ చర్మానికి లేదు. ఈ చర్మం అనేది మనకి వాతావరణం. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది అని అన్నది మన అయోనియాలు కూడా మనం చెప్పుకుంటాం కదా సార్, ఎలా ఇదైపోయింది, అట్లాంటి నీళ్లు అట్లాంటి ఇవన్నీ కూడా ఈ చర్మాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. అలా ఇంపాక్ట్ చేసేసరికి ఏమవుతుంది అని అంటే పెళ్లి చేసుకునే వయసుకు వచ్చేసరికి మొహం అంతా కూడా సాగి అయిపోవడం, మొహం అంతా కూడా బ్లాకిష్ అయిపోవడం, మచ్చలు రావడం, ఆ తర్వాత డీహైడ్రేట్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. వాటన్నిటి నుంచి కూడా ఉపశమనం ఇవ్వడం కోసం మీకు ఇంకో విషయం తెలుసా, ఫేషియల్ గా అందంగా కనపడటం కోసం ప్రోడక్ట్లు ఎక్కడి నుంచి ఉన్నాయంటే 100 రూపాయల ప్రోడక్ట్ దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు ఖరీదు చేసే ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి. మరి 2 లక్షలు 3 లక్షల ప్రోడక్ట్లు మీరు నేను వాడుకోగలిగినవి కాదు. అవి ఎవరు వాడతారంటే సినిమాలు వాటిలో ఉంటారు చూసారు హీరోయిన్స్, వాళ్ళు వాడుకున్నాయి అనమాట. అంత దూరం మనం వెళ్ళలేము. కానీ ఆ ఇంపాక్ట్ ని తీసుకురావడం కోసం కొంతమంది వీటి కోసం ఇంజక్షన్లు కూడా చేసుకుంటూ ఉంటారు సార్. ఫేషియల్ ఇంజక్షన్స్ కూడా, బొటాక్స్ గురించి నేను చెప్పట్లేదు, వేరే ఇంగ్రీడియంట్ ఉంది, ఆ ఇంగ్రీడియంట్ మన దాంట్లో ఉంది, దాని గురించి మళ్ళీ మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. ఆ ప్రోడక్ట్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ అంటే సార్ నేను ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ యొక్క కాంబినేషన్ ఎలా చూస్తాను అంటే ఆ ప్రోడక్ట్ యొక్క పర్పస్ ఏంటి, ఆ పర్పస్ కి మనకు జరిగేటటువంటి లాభం ఏంటి, ఈ రెండింటికి ఉన్నటువంటి కారణం. అసలు ఈ లాభం నాకు జరగాలి అంటే ఆ ప్రాబ్లం నాకు ఉండాలి, ఆ ప్రాబ్లం నాకు ఉంది అంటే ఏదో జరుగుతుంది, ఆ ఏం జరుగుతుంది, ఆ జరుగుతుంది జరగకుండా చేస్తే కదా నాకు ఈ ప్రాబ్లం వచ్చేది, ఈ సొల్యూషన్ వచ్చేది. ఆ రకంగా నేను చూసుకుంటూ వస్తే సార్ మన యొక్క చర్మం ఏదైతే ఉందో మనందరికీ తెలిసిందే సార్, పైన ఉన్నది ఎపిడెర్మిస్, మధ్యలో ఉన్నది డెర్మిస్, కింద ఉన్నది హైపోడెర్మిస్. ఈ మూడింటికి కూడా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అటెండ్ చేస్తూ అడ్రస్ చేస్తూ వాటి నుంచి మనకి విముక్తినిస్తూ వాటికి హైడ్రేషన్ ఇస్తూ వాటికి కొలాజన్ యొక్క ఇది ఇస్తూ వాటికి మెసేజింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో చర్మంలో జరిగేటటువంటి మెసేజింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రీఎస్టాబ్లిష్ చేస్తూ అది చేయడం వల్ల పడేటటువంటి ముడతలు చేయడం వల్ల వచ్చేటటువంటి మచ్చల యొక్క వెళ్ళిపోవడం అనేది ఫెయిల్ అవడం అనేది ఏదైతే ఉందో అది లోపల నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రోడక్ట్ మనకి ఇదనమాట. ఇది మన స్టెమ్ ఫస్ట్ గ్లో అనమాట. ఏదైతే ఈ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ కూడా ఎట్లాంటిది అని అంటే దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం సార్. నో డౌట్ అబౌట్ ఇట్, వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ ప్రోడక్ట్ అబౌట్ ఇట్, ఓకేనా. ఎందుకంటే సార్ 200 రకాలైనటువంటి రుగ్మతలకి మన క్యూర్ సెల్ పనిచేస్తుంది అని చెప్పి ఒక సెంటెన్స్ తో మనకు అంత సక్సెస్ రాలేదు సార్. మన ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం, ప్రోడక్ట్ లో ఏముందో తెలుసుకున్నాం, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ద్వారా, వాటి గురించి మనం చెప్పాల్సినటువంటి విషయాలన్నీ చెప్పడం ద్వారా, వాటిని మనం ఆకలింపు చేసుకోవడం ద్వారా, మనం నేర్చుకున్న దాన్ని మన పీపుల్కి మనం చెప్పడం ద్వారా, తద్వారా మనకి వచ్చినటువంటి గ్రేట్ సక్సెస్ అండి అది. అదేవిధంగా ఇది కూడా ఇది నేను బాగా కనపడేటట్టు చేస్తుంది, అది నీకు ఇది చేస్తుంది అనేటటువంటి అలా కాదు సార్. దీని గురించి మనం తెలుసుకునే చెప్తాము. ఎవరైనా సరే ఏదైనా డౌట్ అడిగారు అని అంటే మీరు చెప్పగలిగేటువంటి స్టేజ్ లోకి మనం దీన్ని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు అండి ఇవి. మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు దేని మీద మనం పోటాడాల్సింది దేని మీద అని అంటే మనకి ఆర్థికంగా మనం ఎదగకుండా చేసేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది, దాన్ని మనం సమూలంగా తీసేయాలి. అప్పుడు నేను కూడా డైమండ్ అవడం, నేను అంటే మీరు మనం అందరం కూడా డైమండ్ అవడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇకపోతే ప్రెజెంటేషన్ లో కలిపి చెప్పేస్తే ఒక మాట అలా వెళ్ళిపోతుంది అని చెప్పి నేను ముగించేటప్పుడు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. మనకి ఏదైతే ప్రోడక్ట్ మనం ఇప్పుడు నేను కొంచెం వివరంగా చెప్పానో వాటి గురించి అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడుకుందాం సార్. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, వివరంగానే మాట్లాడుకుందాము. అదేదైతే ఉందో దట్ ఈస్ నాట్ ఏమంటారు దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలోపతిలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు రాసేది ఏంటి అంటే వయాగ్రా రాస్తారు సార్. అందులో ఉండేది సిలిండర్ఫిల్ సిట్రేట్. ఈ సిలిండర్ఫిల్ సిట్రేట్ ఏం చేస్తుంది అంటే దాన్ని వాళ్ళు ఎలా రికమెండ్ చేస్తారు అంటే బిఫోర్ గోయింగ్ టు ది బెడ్రూమ్ అంటే మీరు ఒక 2 hours బిఫోర్ లో అది వేసుకోండి. అది వేసుకోవడం ద్వారా మీకు ఇది జరుగుతుంది అని చెప్తారు. అది ఇమీడియట్ గా జరిగేటటువంటిది. అది ఏం చేస్తుంది అంటే ఇట్ జస్ట్ ప్రమోట్స్ ది బ్లడ్ ఫ్లో టు ది పెనైల్ మజిల్స్ అనమాట. అంతకు మించి అది ఏమీ చేయదు, అది అప్పటికప్పుడే చేసేది. కానీ మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ నోట్లో వేసుకొని అలా వెళ్ళేది కాదు సార్. మనది బేసిక్ గా లోపల నుంచి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుంటూ, అన్నింటినీ కూడా ఊడ్ చేసుకుంటూ, అన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకుంటూ, ఉండాల్సినటువంటి అన్ని ఉండేటట్టుగా చేసుకుంటూ, హార్మోన్స్ దగ్గర నుంచి అన్ని చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఇది ఇమీడియట్ గా దీన్ని తీసుకొని చేసేటటువంటిది అయితే కాదు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీని ఇంపాక్ట్ మీకు కనపడటం కోసం అట్లీస్ట్ మినిమం ఒక వారం నుంచి ఒక 10 days వరకు మీకు పడుతుంది అనమాట. ఈ వారం నుంచి 10 days వరకు కూడా మీరు దీన్ని తీసుకునేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంది ఇది కూడా సబ్లింగ్ వల్లే, కాబట్టి దీన్ని మనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ మాటను మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఏదైతే ఉందో సార్ మార్కెటింగ్ లో ఇది ప్రమోట్ చేయడం కోసం చాలా మంది చాలా రకాలైనటువంటి ఇవి చెప్పొచ్చు కాక
దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. మీరు వాళ్ళకి చెప్పేసి అలా చెప్తేనే తీసుకుంటారండి అని అంటే దట్ ఈస్ యువర్ డిస్కషన్ అండి. కాకపోతే ఏదైతే ప్రామిస్ మనం చేస్తున్నామో ఆ ప్రామిస్ కనుక నిలబడితే, ఆ ప్రామిస్ కనుక కరెక్ట్ గా జరిగితే, అప్పుడు మీ మాటకి మీకు మీరు ఇచ్చినటువంటి సలహాకి వచ్చేటటువంటి విలువ ఏదైతే ఉందో దాన్ని మాత్రం పోగొట్టుకోమాకండి సార్. దయచేసి ఇది ఏదైతే ఉందో ఇది ఉన్నట్టుగా చెప్పండి. మన క్యూర్సెల్ లో కూడా మనం అదే చెప్పాము. ఏమని చెప్పాము? మినిమం వారం రోజుల నుంచి 3 నెలల వరకు ఇది కంపల్సరీ వాడాలి, ఇది రిజల్ట్ ఇచ్చేటటువంటి ఇది మారుతుంది అని చెప్పాము. ఆ మాట ఎలా నిలబడింది అంటే కొంతమందికి 2 రోజుల్లో వచ్చింది, కొంతమందికి 3 రోజుల్లో వచ్చింది. క్యూర్సెల్ మనకి ఇచ్చినటువంటి రిజల్ట్ ఇట్లాంటిది కాదు కదా. మళ్ళీ వన్స్ అగైన్ యూఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ది సేమ్ థింగ్ అండి. బట్ ఫర్ దట్ మ్యాటర్ ఇది ఏదైతే ఉందో దీని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ కేవలం టెస్టిమోనియల్ కాదండి, మనందరం కూడా తెలుసుకోవడం కోసం మాత్రమే. ఓకేనా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దీని డోసేజ్ కానీ దీని ఇంపాక్ట్ కానీ మన ఆరోగ్యం మీద ఇది ఇచ్చేటటువంటి రిజల్ట్ కానీ అది ఏదైతే ఉందో అది మినిమం వారం నుంచి ఒక 15 రోజుల వరకు ఉంటుంది సార్. ఓకేనా? విత్ వన్ మోర్ రిక్వెస్ట్ ఐ వాంటెడ్ టు సైన్ ఆఫ్ అండి. అదేంటి అని అంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని పొలైట్ గా మ్యానర్డ్ గా ప్రొజెక్ట్ చేయండి సార్. ఇది ఒకటే నేను మిమ్మల్ని అడిగేది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. అండ్ థ్యాంక్ యూ అండి. విత్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ విత్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్. సార్ అంటే అందరూ చాలా బాగా చెప్పారు, అందరూ అదే విషయం చెప్తున్నారు. కాకపోతే నేను అడిగేది ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్యూచర్ రోజు మార్నింగ్ వాడతాం కదా, ఇది ఏ టైంలో వేసుకోవాలి అని ఒకటే డౌట్, ఇంకేం లేదు. ఇది ఈవినింగ్ టైం వేసుకోండి సార్, నో ఇష్యూ. మీరు ఎప్పుడు వేసుకున్నా ఒకటే. దాంతో పాటు అది కూడా వాడుతున్న వాళ్ళు దానికి దీనికి ఒక అరగంట గ్యాప్ ఇస్తే చాలు సార్. ఇది ఈవినింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది వయాగ్రా లాంటిది కాదు అని చెప్పి నేను ఇందాకే చెప్పాను. ఇమీడియట్ గా ఇంపాక్ట్ ఇచ్చేది కాదు అని చెప్పి నేను ఇందాకే చెప్పాను. ఇది ఏదైతే ఉందో మన బాడీలో సిస్టమేటిక్ గా పనిచేసేటటువంటి ఒక కాంబినేషన్ అనమాట. కాబట్టి ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇవి వేసుకునేటప్పుడు ఒక 2 hours మనం ఏ ఫుడ్ తీసుకోకుండా పరిగెట్టుకున్నాను అనేది ఒక ఎర్లీ మార్నింగ్ ఒకటే జరిగింది. ఆ టైంలో మనం క్యూసెల్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇది తీసుకునేటప్పుడు కొంచెం మనం అది ఒకటి చూసుకుంటే చాలు. ఏ టైం అయినా పర్లేదు. భోజనం అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆ టైంలో తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మేడం మంజులారెడ్డి గారు, డాక్టర్ మంజులారెడ్డి గారు అన్మిట్ ఆప్షన్ వచ్చింది మేడం, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను డాక్టర్ మంజులారెడ్డి, హైదరాబాద్ నుంచి. నా వాయిస్ క్లియర్ గా ఉందా సార్? ఎస్ మేడం, ప్లీజ్ క్యారీ ఆన్ మేడం. యాక్చువల్ గా ఈ రోజు సార్ చెప్పిన సబ్జెక్ట్ చాలా చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్ అండ్ చాలా డెప్త్ గా చెప్పారు. అంటే ఒక డాక్టర్ గా మేము చదివిన టైంలో మేము మళ్ళీ మాకు అది ఒక రివిజన్ సబ్జెక్ట్ లాగా అయిందనమాట. ఈ రోజు సార్ చెప్పిన సబ్జెక్ట్ అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్, అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి అది సైంటిఫిక్ గా దాని యాక్షన్ ఎలా ఉంటుంది అది ఎలా అని. సో వండర్ఫుల్ బాబా సార్, థ్యాంక్ యూ మీరు అంత డీటెయిల్డ్ సబ్జెక్ట్ ఇచ్చినందుకు. విన్నారు కదండి వీడియో. ఈ యొక్క బ్లాస్టమ్ కావాల్సినటువంటి వారు మా కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్స్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. 7207765174. మరొక నెంబర్ 8501821130. ముందుగా పేమెంట్ చేసినట్లయితే వెంటనే మీకు ఆర్డర్ బుక్ అవుతుంది. మీకు ఒక 5 days లోపల మీ ఇంటికి ఈ బ్లాస్టమ్ సెల్ వస్తుంది. ఇప్పటివరకు మీరు విన్నారు దీని యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనం. కాబట్టి కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.